హైడ్ మీ అందరికీ ఏమనండి, బాగున్నారా? మీరు చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా సాయంత్రం పూట 5:30 మధ్యలో అవుతా ఉంది. ఇంక నేను ఎప్పుడో మధ్యాహ్నం 1 గంటకి పని దిగాను. ఇంకా లాస్ట్ మన ప్లాట్ ఒప్పుకున్నాం కదా, ఇంకా చివరికి వచ్చేసింది అనమాట. ఇంకా చిల్లర పనులు ఉంటాయి, అవన్నీ ఇంక పిల్లలకి చెప్పేసి ఇంక వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేనేమో ఇంక మా అమ్మగారు మేము పనికి వచ్చి కూడా ఇప్పుడు గత ఒక 15 రోజుల పైన అవుతుంది, కానీ మా అమ్మ ఇప్పుడు కట్టెల పైన వండుతూ ఉంది. ఇంకా గ్యాస్ పొయ్యి మీద ఉండొచ్చు కానీ అని చెప్పేసి మీరు అడగవచ్చు. గ్యాస్ పొయ్యి ఏమో పాడైపోయిందండి, అదేం బాగా చేయించుకొని వద్దని చెప్పేసి నేను అంటే అట్నే ఆగిపోతుంది. మా అమ్మ కూడా చెప్పట్లేదు, ఏముందిలే మన కట్ల పొయ్యి మేము చేసుకోవచ్చు అన్నట్టుగా మా అమ్మ ఉంటుంది. నేను కూడా బాగా చేసుకురావచ్చులే అని చెప్పేసి నేను అలా అంటున్నాను. అలా గడిచి ఒక వారం పైన అయిందన్నమాట. ఇంక ఇలా కాదులమ్మని చెప్పేసి ఇంకా మా అమ్మ రోజు కట్ల పొయ్యి మేము చేయడం ఇబ్బంది పడటం, చిన్న చిన్న కూరలు కూడా ఈ చలిగాలి, అది కాక ఇంకా 6 అయితే 7 అయితే చలిగాలి మామూలు రావట్లేదు. అది కాక మేము కొండల ప్రాంతం కదా ఉండేది, ఆ కొండల సందులోంచి చల్లటి గాలి వస్తా మా అమ్మ చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అందుకని చెప్పేసి ఇటు కాదులే ఇంకా గ్యాస్ పొయ్యి బాగా చేయించుకురావచ్చులే అని చెప్పేసి లేకపోతే ఆ గ్యాస్ పొయ్యి ఇచ్చేసి కొత్తది తీసుకుందాం అనుకున్నాను. కానీ అవసరం లేదులే, ఒక 200లో పని అయిపోయింది అని చెప్పేసరికి ఆ పైన గొప్పలు అవన్నీ పోతే అవి కొత్త చేపిస్తున్నాను. అది కాక మంట సరిగ్గా రావట్లేదంట. అయ్యా 1 గంట ఆగిరా, శుభ్రం చేస్తున్న తర్వాత నీకు ఇస్తాను చెప్పేసి చెప్తున్నాడు. మీరు చేయండి, నేను ఏడా ఉంటానని చెబుతుంటే మీరు అలా ఉండకూడదు, మా ఓనర్ తిడతాడు, పోయిరా 1 గంట తర్వాత అని చెప్పేసరికి నేను బయటకు వచ్చాను. అదిగో అక్కడే ఇచ్చింది లోన పక్క చేస్తాను. తర్వాత వచ్చేసి మిక్సీ ఒకటి తీసుకొచ్చాను. ఆ మిక్సీ కూడా మా అమ్మ ఎందుకు పాడైపోయిందని చెప్పేసరికి ఇంకొచ్చేసరికి ఆ మిక్సీ కాడికి వెళ్ళంగానే రిపేర్ చేసాను. కాడికి ఆ కింద లోడ్ పట్టిందంట. లోడ్ పట్టింది బట్టన్ మళ్ళీ నొక్కగానే అది ఆన్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఎన్నాళ్ళు పెట్టి మా అమ్మ అసలుకి ఎట్టుందో ఏమో నేను కూడా చూడలేదు అసలుకి ఎలా ఉందని చెప్పేసి. ఇదైతే ప్రాబ్లం లేదు, అదేమో చేయించుకొని పోవాలి. ఇంకా అవన్నీ ఇచ్చిన తర్వాత నేనేమో ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఈరోజు శనివారం కదా, ఇంకా పిల్లల దగ్గర పోవాలి. ముఖ్యంగా మనం వరి కోత కోపించి విత్తనాలు చల్లాం కదా, చేను ఎలాగుందో ఏందో మరి. కోత కోపించినాక ఎండలు మాత్రం తీవ్రంగా నిన్న ఇయ్యాల కాస్తా ఉంది. చేను ఏమో ఆరిపోయి ఉండిద్ది, పోయి ఏమంటారు ఆ వరి తిరగేస్తూ ఉండాలి కొడవలు తీసుకొని. ఇవన్నీ ఉంటాయి మా దాగుపో. దాహం అవుతుంది, మధ్యద 10 రూపాయలు ఇప్పి అన్న అంటా ఉన్నాడు. అన్న బాదం పాలు అంటే ఫోన్ పే చేస్తాం. వచ్చి దాహం అంటే మనం ఏం చేస్తాం, అందుకని చెప్పేసి అనమాట వచ్చినాడు. ఎంత 30? తాగు. ఏ ఊరు? తిపురాంతకం. వెళ్ళు. సరేనండి, మరి ఇంకా వెళ్తా పిల్లలకి తినేవి తీసుకెళ్ళాలి. రాజకుమారి ఏమో చేపలు తీసుకురా బావా, పిల్లడికి పాలు తగ్గినట్టు ఉంది, చేపల ఫ్రై కానీ కొరమైన చేపల పులుసు చేసుకుని తింటే బాగుంటుందని చెప్పేసి రాజకుమారి అంటా ఉంది. ఇంటికి వెళ్ళంగానే మటన్ కానీ చేపలు కానీ ఏడు తీసుకెళ్ళాలి అమ్మాయికి అయితే. నేను అలానే ఇంకా సాయంత్రం ఎప్పుడో మధ్యాహ్నం దిగినవన్నీ వెళ్ళాల్సింది ఇంటికి. కానీ ఫ్లాట్ అయిపోయింది కదా, దానికి సంబంధించిన పేమెంట్ అవన్నీ తీసుకొని పిల్లలకి ఇచ్చి అవన్నీ ఉంటాయన్నమాట. ఆ పనులన్నీ చేసుకొని వెళ్తాను. సరేనా? ఇంకా ఫోన్పే చేసేసి వెళ్దాం. ఆయన తాకుండా వెళ్ళిపోయాడు. ఓకేనండి, 1 గంట టైం పెట్టింది అన్నారు కదా, అలా ఫుల్ ఆకలి అవుతుంది, టిఫిన్ చేద్దామని చెప్పేసి వచ్చానమాట. నేను తీసుకున్నా సరిగా జిలేబీ తీసుకొని కానీ ఇంకా ఇగో వేడి పునుగులు, వచ్చేసి జిలేబీ, ఇంకా మిర్చి బజ్జీ అవన్నీ నాకు 20 రూపాయలకి తింటాను. త్వరగా తీసుకొని వెళ్దాం మరి. ఓకేనా? రెడీ అయిందా? ఈ కొత్త వేసావా? బాగా జరుగుతుంది. ఇక అవి పట్టకపోతున్నాయిలే, కొత్త వేసాక. ఇదే పాత ఉంచాను అదేలే, కానీ ఇది పట్టబోతున్నట్టుంది. సరేలే.
ఓకేనండి, ఇంకా బాగానే ఉంది. అంతేగా అండి, ఇంటికి వచ్చేసాను. అదిగో నీకు సెకండ్ హాఫ్ గ్యాస్ పోయి 300 తీసుకున్నాడే. ఎంత అన్యాయమో. ఈ గొప్పలు వాటికి గొప్పలేమో 200 అంట, ఆయన చేసినందుకు 100 అంట, మొత్తం 300 తీసుకున్నాడు. ఇంకో 700 ఎత్తే గ్యాస్ పోయి వచ్చేది. ఆ 100 రూపాయలు ఇచ్చి నేను చేసిన చాకరీ అవి నేను బీక్కుంటాను, నువ్వు తీసుకో అంటాడు. ఎందుకులాయా అని చెప్పి వచ్చిన. మిక్సీ బాగానే అన్నట్లు లోడ్ ఎక్కి అది ఆగిపోయింది అంటలే, కానీ మిక్సీ పని చేస్తున్నాడు చూసుకో. సరే మనం పైకి వెళ్తున్నా. బండిలో జిలేబీ ఉండే తిను. మా అమ్మ జలుబు తింది అసలుకి. బండ్లో పెట్టా తిను. ఇంకా పైకి వెళ్దామండి. ఇంకా పైకి వెళ్ళి మన కుర్రాలు కూడా ఎంతవరకు వచ్చిందో పని చూద్దాం. సరేనండి, ఇంకా పైకి అయితే వచ్చేసాను మూడులోకి. ఇంకా ఉదయం నుంచి మా కుర్రోళ్ళు ఆ నుంచి మొదలు పెట్టుకొని 7 దాకా మొత్తం 40 అడుగులు ఆ మధ్యలో ఉంటుంది. పూర్తిగా ప్లాస్టింగ్ ఇది మొత్తం. ఇంకా లోన్కి ఎంట్రన్స్ వెళ్ళగానే ఇంకా ఫ్లాట్ మొత్తం ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. ఇది పోజ్ రూము, బాల్కనీ, కిచెను, బెడ్రూము, అటే బాల్కనీ, ఇటు బెడ్రూమ్. మొత్తం ఈ రోజుతో పూర్తి అయిపోయినట్టే. వరకల్లా కాజేసాము. ఇంకా ఈరోజు పేమెంట్ తీసుకొని మళ్ళీ మనుషులకి ఇచ్చి అలాంటి పనులు ఉంటాయి. నాన్న కింద ఏమో సెల్ నొక్కుతా ఉన్నాడు, ఇప్పుడు పని చేసి కింద ఉన్నాడు అన్నమాట. అదే పరిస్థితి. కిందకి వెళ్దాం పదండి. ఇంకా సామాన్ మొత్తం తీసుకుని వెళ్ళాలి, టైప్ సామాన్ అన్నీ మళ్ళీ జాగ్రత్త చేసుకొని ఇంకా మళ్ళీ వేరే ఫ్లాట్ ఒప్పుకుంటే మళ్ళీ నా టీవీ వచ్చాడు. టీవీ వేడి పెట్టాలి మళ్ళీ. హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు నేను మొక్క తీసుకొస్తాలే, సరేనా? మొక్క తిందనే అది అంకులు. మర్యాద మాట్లాడుతుంటారు. రాత్రి వచ్చి కొత్తది ఒకటి ఇచ్చా, అందుకే మాత్రం ఆసలేదండి, ఉంచుకోండి. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? అన్న కూర ఉండు బావా. మరి అట్టా బ్యాచ్లు అయితే అన్నం కూర ఉండదు తింటారు. మరి అన్న భోజనం ఉంటారు అయితే ఇవాళ ఎప్పుడో 11 గంటలకు 10 గంటలకు తింటారు. ఇప్పుడు పోయి టిఫిన్ తీసుకొస్తారు. సర్లే, నేను నిదానం చేసుకుంటా 10 గంటలకు.